నమస్తే అండి. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ మాసపు. ఐఎమ్ ఎన్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మెడికవర్ కాకినాడలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మన భారతదేశంలో అన్ని క్యాన్సర్లో ప్రధానమైన క్యాన్సర్ నోటి గొంతు క్యాన్సర్. ఈ నోటి గొంతు క్యాన్సర్ అనేది స్త్రీలలోనూ పురుషుల్లోనూ అత్యధికంగా వచ్చే క్యాన్సర్లో ఒకటి. ఈ నోటి గొంతు క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాని గురించి కొన్ని అవగాహన కోసం కొన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మొట్టమొదటిది, అసలు నోటి గొంతు క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? ఈ నోటి గొంతు క్యాన్సర్లు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం భారతదేశంలో పొగాకు. ఈ పొగాకు రెండు రకాలుగా మెయిన్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి స్మోకింగ్, అంటే పొగాకు కాల్చి పీల్చడం వల్ల ఒక రకమైన గొంతులో ఎక్కువగా క్యాన్సర్ రావడం. అదే నోటికి నాలుక, నోరు లేకపోతే ఫ్లోర్ ఆఫ్ ది మౌత్, అంగటి క్యాన్సర్ రావడానికి కూడా ఈ పొగాకు కాల్చి పీల్చడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా ఇంకొక రీజన్ అయితే ఈ పొగాకు నవలడం, ఖైని, గుట్కా ఇలాంటివన్నీ నవలడం వల్ల ఈ నాలుక కింద ఉన్న భాగానికి క్యాన్సరస్ ఏజెంట్స్ అయ్యి మెల్లిగా అవి క్యాన్సర్ కింద మారుతాయి. సో ఈ పొగాకు వల్ల ముఖ్యంగా మన భారతదేశంలో ఈ నోటి గొంతు క్యాన్సర్లకి ముఖ్యంగా వస్తున్నాయి. మొట్టమొదటి పొగాకు. రెండోది స్త్రీలలో హిమోగ్లోబిన్ చిన్నప్పటి నుంచి సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి క్రికెట్ వెబ్స్ అని ఫామ్ అవుతాయి. ఆ వెబ్స్ ఫామ్ అవడం వల్ల గొంతులో ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్, వాళ్ళకి ఏమీ అలవాట్లు లేకపోయినా, పొగాకు అలవాటు లేకపోయినా, మందు అలవాటు లేకపోయినా సరే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళల్లో సరిగ్గా హిమోగ్లోబిన్ మెయింటైన్ అవ్వక, హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎనీమియా వల్ల వెబ్స్ ఫామ్ అయ్యి అవి భవిష్యత్తులో క్యాన్సర్ కింద ఫామ్ అవుతాయి. అందుకే మన భారతదేశంలో మహిళలకు గొంతు క్యాన్సర్ అనేది చాలా ఏ అలవాటు లేకపోయినా వస్తూ ఉంటుంది. తర్వాత ఈ రెండు కారణాల తర్వాత మూడో కారణం వచ్చేసి హెచ్పివి వైరస్. హెచ్పివి వైరస్ అనే ఒక వైరస్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్, అంటే నాలుక వెనక భాగంలో ఉండే ఏరియాలో ఈ వైరస్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. ఈ క్యాన్సర్ కాజ్ అయినప్పుడు ఆ హెచ్పివి వైరస్ వల్ల వచ్చిన క్యాన్సర్లకి మనం ట్రీట్మెంట్ అనేది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకవేళ ఈ హెచ్పివి వల్ల వైరస్ వల్ల రాకూడదు అనుకుంటే కనుక మన హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది పిల్లల్లో, పురుషుల్లోనూ ఆడపిల్లల్లోనూ ఇద్దరిలోనూ ఈ వ్యాక్సినేషన్ అనేది చేయించాలి. సో మెయిన్గా ఈ మూడు రకాలుగాను ఈ క్యాన్సర్ అనేది, నోటి క్యాన్సర్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన తర్వాత నాలుగవ కారణం ఈ సూది పళ్ళు బొగ్గకి నాలుగుకి గుచ్చుకోవడం వల్ల, ఆ మెల్లిగా క్రానిక్ ఇరిటేషన్ వల్ల అవి క్యాన్సర్ కింద రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో నోటి డెంటల్ కేర్ అనేది చాలా ముఖ్యంగా మనకి భారతదేశంలో చాలా తక్కువగా, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడమే చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవడం వల్ల కూడా ఈ నోటి క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు. సో వచ్చిన తర్వాత మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? వెరీ ఎర్లీ స్టేజెస్ అయితే కనుక సింపుల్ సర్జరీతో మనం బయటపడవచ్చు. లేదు అడ్వాన్స్ స్టేజెస్ అంటే నోటి ఒక పాటిగా కాకుండా 2-3 భాగాలకి, అంటే నాలుక నుంచి కిందకి వెళ్ళడం ఇలా జరిగినప్పుడు ఫస్ట్ సర్జరీ చేయించుకోవాలి, తర్వాత రేడియేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కీమోథెరపీతో పాటు. అదే వెరీ లేట్ స్టేజెస్ అంటే నోరు ఇంకా సర్జరీ కూడా వీలు కాని పరిస్థితుల్లో ఉంటే కనుక వీళ్ళకి కంప్లీట్గా హై డోస్ కీమో రేడియేషన్తో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్రీట్మెంట్లు మనకి అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఒక పేషెంట్ వాళ్ళ నోట్లో పుండ్లు కానీ, మానని పుండ్లు, ఎప్పుడైనా రక్తం పడినా నోట్లోంచి, ఎప్పుడైనా సరే అనుమానాస్పదమైన నాలిక కింద ఫైబ్రోసిస్ గట్టిగా అయిపోయినా, దవడ బీసుకుపోయినా ఫస్ట్ మీరు కంపల్సరీగా ఒకసారి కన్సల్టేషన్ అనేది తీసుకుని ఏంటి ఇబ్బంది అనేది చూసుకోవాలి. ఇలా చూసుకునే విధంగా మనం ప్రతి పర్సన్ ఈ ఓరల్ కేర్, ఈ డెంటల్ ఎవాల్యుయేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్, ఆడపిల్లల్లో హెమోగ్లోబిన్ ప్రాపర్గా చిన్నప్పటి నుంచి మెయింటైన్ చేస్తూ ఇవన్నీ చేయడం వల్ల మనం నోటి గొంతు క్యాన్సర్ని భారతదేశంలో అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది మీకే కాకుండా అందరికీ స్ప్రెడ్ చేసి మన భారతదేశాన్ని నోటి గొంతు క్యాన్సర్ నుంచి విముక్తి చేయాలి. థ్యాంక్ యూ.